తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచాను. పరిశుద్ధుడైన మా యేసుక్రీస్తు ప్రభువా, ఈ నామానికి లెక్కలేని స్తుతి స్తోత్రాలు. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి దేవా, ఈ లోకంలోనికి మాంసాయుక్తమైన దేహంతో మీరు వచ్చి మనుషులమైన మేము శరీరంతో చేసిన ప్రతి విధమైన పాపములకు పరిహారముగా కలువరి శిలువలో మా కొరకు నీ ప్రాణాన్ని అర్పించి కృపాసత్య సంపూర్ణుడుగా శరీరధారిగా మా మధ్యన నివసించి మమ్మల్ని విమోచించిన గొప్ప స్థితిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, ప్రభువా, నీ మొదటి ఆగమనం వలన మాకు మీరు ఏమి సిద్ధపరిచారో దాన్ని తెలుసుకుని నీ యందు విశ్వాసం ఉంచి స్థిరముగా మేము కొనసాగటానికి తగిన కృపను మాకు అనుగ్రహించమని, వాక్య సత్యాన్ని మేము గ్రహించడానికి తగిన కృపను మాకు దయచేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ వాక్యమై ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని నామానికి వందనాలు. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆగమనం గురించి మనం ధ్యానం చేస్తా ఉన్నాం. మనమందరము క్రిస్మస్ వేళల్లో ప్రవేశపెట్టబడుతున్నాం. అయితే ఈ క్రిస్మస్ వేళల్లో క్రీస్తుని గురించి మనం ఎంతవరకు అర్థం చేసుకున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రభువైన యేసుక్రీస్తు వారు అదృశ్య దేవుని స్వరూపిగా సర్వ సృష్టికి ఆది సంభూతుడిగా ఈ లోకానికి వచ్చారు. ఇది క్రీస్తు యొక్క మొదటి ఆగమనం, ఫస్ట్ అడ్వెంట్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క మొదటి ఆగమనం. అయితే క్రీస్తు యొక్క మొదటి ఆగమనాన్ని మనం ధ్యానం చేసి క్రీస్తు యొక్క రెండో ఆగమనం, సెకండ్ అడ్వెంట్ ఆఫ్ క్రైస్ట్. మొదటి ఆగమనము మానవాళికి అందరికీ కూడా చాలా సంతోషకరమైన రాకడ. ప్రభువైన యేసుక్రీస్తు రాకడ, మొదటి రాకడ చాలా సంతోషకరమైన రాకడ. కానీ ద అడ్వెంట్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ సెకండ్ కమింగ్, యేసుక్రీస్తు రెండో ఆగమనంలో ఆయన వస్తూ ఉన్నప్పుడు అది మనకు జాయ్ఫుల్గా ఉండదు, సంతోషకరంగా ఉండదు. కానీ ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించలేదో వారందరికీ కూడా చాలా కఠినమైన రాకడగా క్రీస్తు రెండవ రాకడ ఉంది. కాబట్టి ఈ మొదటి రాకడలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఏమి సిద్ధపరిచారో, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎందుకు మానవాళిని ఆయన ప్రేమించి శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే కుమారుడుగా ఈ లోకానికి వచ్చి ఆయన ప్రేమను మన యందు వ్యక్తపరిచి మనలందరినీ కూడా నిత్య సహవాసంలోనికి, తండ్రి యొక్క ఆ సహవాసంలోనికి తన శరీరం అనే వాక్యమైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ శరీరం అనే ఆ స్థితి ద్వారా తండ్రితో మనల్ని ఐక్యపరిచిన ఆ గొప్ప స్థితిని మనం అర్థం చేసుకుని ప్రభువైన యేసుక్రీస్తులో విశ్వసించి సిద్ధపడి ఆయన రెండవ రాకడికి మనమందరం కూడా ఎత్తబడే గుంపులో ఉండాలి.
అసలు ఏ మనిషి కూడా దేవుని చూడలేదండి. ఏ నరుడు కూడా దేవుని చూడలేడు. అయితే ఆ అదృశ్యమైన దేవుని యొక్క స్వరూపాన్ని మనము స్పృశించేదానికి, ఆ స్వరూపంలో ఉన్న ఆ సంతోషాన్ని మనమందరము కూడా చవి చూసేదానికి దేవాతి దేవుడు, అదృశ్యమైన దేవుడు, వాక్యమైన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు అనే ఆ గర్భం, ఆ కన్యమరియ గర్భం నుంచి మనందరికీ కూడా చాలా చిన్న స్వరూపంలో మానవుడిగా, బాలుడిగా మన మధ్య ఆయన ఏతించారు. అంటే ఇన్విజిబుల్ గాడ్, అంటే అదృశ్యమైన దేవుడు, ఎప్పటికీ మనం చూడలేని దేవుడు, వాక్యమైన దేవుడు, మర్మమైన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తుగా కన్యమరియ గర్భమందు ఆయన ఈ లోకానికి ప్రవేశపెట్టబడ్డాడు. ఈ లోకంలో ఆయన జన్మించాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తులో అదృశ్యమైన ఆది సంభూతుడైన తండ్రిని మనము చూడగలిగే స్థితిలోనికి ఈ క్రిస్మస్లో మనం రావాలి. అంటే కళ్ళతో మనం చూడలేము, కానీ ఆత్మీయమైన దేవుని వాక్యములో ఉన్న మర్మమైన క్రీస్తుని ఆత్మరూపంలో మనం అనుభవించి విశ్వాస యాత్రలో రెండవ రాకడికి మనము సిద్ధమవ్వాలి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి మనకు కావలసిన ప్రతి విధమైన ఈవులను ఆయన సమకూర్చి తండ్రితో సమానులుగా మనలను ఆయన తయారు చేశారు. ఈ కొలస్సీ పత్రికలో అనేక విషయాలు ఉన్నవి. లోకంలో ఉన్న మనుషులు దేవుని యొక్క ప్రణాళిక నుంచి తప్పుకుని రకరకాల విషయాల్లో వారు ఏం చేస్తారంటే వెనకబడిపోతారు. ఈ లోకంలో మనం అందరము కూడా క్రైస్తవులుగా జీవిస్తూ ఉంటాము, క్రీస్తులో విశ్వాసం ఉంచుతూ ఉంటాం. కానీ ఈ లోక మర్యాద ఏదైతే ఉందో, ఈ లోకంలో ఉన్న ఆచారాలు ఏమైతే ఉన్నావో వాటిని మనము ఎదిరించలేక మనం ఏం చేస్తామంటే కొద్ది కాలం తర్వాత మనము క్రీస్తు యొక్క విశ్వాసం నుంచి ఈ లోకం యొక్క ఆచారాల్లో మునిగిపోయి క్రీస్తును మర్చిపోయి, క్రీస్తు యొక్క దేవత్వాన్ని మర్చిపోయి, క్రీస్తు మనకి ఏమి చేశాడో మర్చిపోయి ఈ లోకం యొక్క పోకడలో క్రీస్తుని వెనకబట్టే ఆ స్థితిలోనికి మనము నడిపించబడతాం. కొలస్సీ పత్రికలో కూడా అక్కడున్న వ్యక్తుల యొక్క పరిస్థితిని మనం ఆలోచన చేసినప్పుడు, ఆ వ్యక్తులు లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు, రోమా సామ్రాజ్యం కింద జీవిస్తూ ఉన్నప్పుడు, ధర్మశాస్త్రం కింద వారు జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆ స్థితి ఏదైతే ఉందో, అదృశ్యమైన దేవుడిగా వారు భావించిన స్థితి ఏదైతే ఉందో, దేవత్వం యొక్క పరిపూర్ణమైన స్థితి ఏదైతే ఉందో దాన్ని మర్చిపోయి ఈ లోకం యొక్క మూలపాఠముల విషయంలో వారు ఏం చేస్తూ ఉన్నారంటే ముందుకు సాగుతూ ఉన్నారు. మనం కూడా క్రైస్తవులుగా మనం ఏం చేస్తామంటే ఆ డిసెంబర్ నెలలోకి మనం ప్రవేశపెట్టిన తర్వాత యేసుక్రీస్తు యొక్క పేరు చెప్పి కొత్త బట్టలు కొనుక్కుంటాం, మంచిగా క్రిస్మస్ చేస్తాం, అందరికీ ఫ్రూట్స్ పంచి పెడతాం, అనేక విషయాల్లో మనం ముందుకెళ్తూ ఉంటాం. కానీ ఏప్రిల్, మే, జూన్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఆ క్రిస్మస్ యొక్క ప్రభావము మన ఆత్మస్థితిలో తగ్గిపోయి ఈ లోకం యొక్క పోకడలో మనం కొట్టుకుని పోతా ఉంటాం. దేవుని యొక్క ప్రేమ ఏమిటో, దేవుని యొక్క కృప ఏమిటో, ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆయన ఏమి చేశాడో, ఆయన యొక్క స్వరూపము, ఆయన యొక్క స్థితి, ఆయన యొక్క పరిపూర్ణమైన ఆ ప్రభావము, ఇదంతా కూడా మనం మర్చిపోయి క్రీస్తుని వెనకబెట్టే స్థితిలోనికి మనము వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి కొలస్సీల యొక్క ఆ స్థితి కూడా అలాగే ఉంది. కాబట్టి దేవుడు వారిని పౌలు ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నారు. 2వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఒక కాల్ ఇస్తా ఉన్నాడు. మీరు ప్రభువైన యేసుక్రీస్తుని ఎలాగ అంగీకరించారు, ఈ లోకం నుంచి మీరు ఎలాగ వేరుపడ్డారు,
ప్రభువైన యేసుక్రీస్తులో ఎలాగ ఇంటిగా కట్టబడ్డారు, ఏ విశ్వాసాన్ని మీరు నేర్చుకున్నారు, ఏ విశ్వాసంలో మీరు స్థిరపరచున్నారు, ఎన్ని విషయాలను మీరు గమనించి ప్రభువైన యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో మీరు తెలుసుకుని ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి యందు విశ్రమించు, ఆయన యందుండి నడుచుకొనుడి అంటున్నారు. అంటే క్రైస్తవులమైన మనము అదృశ్య దేవుని స్వరూపమైన యేసుక్రీస్తును అనుభవించే వారిగా ఆయన చేసిన ప్రతి కార్యాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఎలాంటి స్థితి నుంచి మీరు పిలువబడ్డారు, ఎలాంటి స్థితిలో మీరు కట్టబడ్డారు, ఎలాంటి విశ్వాసంలో మీరు ఉండేవారు, ఎలాంటి విశ్వాసంలోనికి మీరు వచ్చారు, ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఆయన యందుండి నడుచుకుని ఈ లోకం యొక్క మూలపాఠముల వైపు, ఈ లోకం యొక్క స్థితి వైపు మీరు వెళ్ళిపోకుండా ప్రభువైన యేసుక్రీస్తు, ఆది సంభూతుడైన యేసుక్రీస్తు, అదృశ్య దేవుని స్వరూపి అయిన యేసుక్రీస్తు, అంధకారం నుంచి మనలను మరి వెలుగులోనికి నడిపించిన యేసుక్రీస్తు యందు ఆ స్వరూపమందుండి మీరు ఏం చేయాలంటే పవిత్రమైన ఆ జీవితాన్ని మీరు జీవించవలసి ఉందని అక్కడ ఉన్న కొలసీలకు ఆయన చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఈ లోకంలోని జ్ఞానం చెప్పున ఈ లోకంలో అనేక రకాల వాదాలు, తత్వవాదాలు ఏవైతే ఉన్నావో వాటిలో కొట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి వారికి స్ట్రైట్ గా చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నది. ఈ లోక జ్ఞానాన్ని చూసి, ఈ లోక తత్వవేదాన్ని చూసి, ఈ లోకం యొక్క మనుషుల యొక్క భావనను చూసి ఒకవేళ మీరు తప్పుకుని పోతా ఉన్నారేమో. ఈ లోకం యొక్క జ్ఞానంలో అనేక రకాల విషయాలు ఉన్నవి, అవన్నీ కూడా క్రీస్తుకు సంబంధించిన విషయాలు కావు. కాబట్టి బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు కూడా ఆయన యందే ఉన్నవి, ఆయనలోనే ఉన్నవి, ఆయన ద్వారా సృజింపబడినవి. కాబట్టి మీరు ఏం చేయాలంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆ దేవత్వాన్ని, మీకు శిరసై ఉన్న యేసుక్రీస్తుని మీరు అర్థం చేసుకుని ఆయన ఆది సంభూతుడై ఉన్నాడని మీరు గుర్తెరిగి ఆయన యందుండి మీరు నడుచుకోవాలంటున్నారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఈ మొదటి ఆగమనంలో మానవాళికి అనేక రకాల ఉపయుక్తమైన, మానవాళి చేసుకోలేని, మానవాళి సమకూర్చుకోలేని అనేక విషయాలను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి మనకు సమకూర్చి ఆయన తేజో నివాసములో వాసులుగా ఉండటానికి దేవుడు కృప చూపించాడు. కాబట్టి క్రైస్తవులైన వారు ప్రతి వారు కూడా అనేక విషయాల్లో దేవునికి కృతజ్ఞత చెల్లించాలని ఈ కొలస్సీ పత్రికలో దేవుడు పౌలు గారి ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ రోజున క్రైస్తవులందరూ కూడా మళ్ళా క్రీస్తును మర్చిపోయి ఈ లోకం వైపు ప్రయాణం చేయటానికి కారణం ఏమిటంటే క్రీస్తు ఏమై ఉన్నాడో తెలియక, ఆయనకు కృతజ్ఞత చెల్లించలేని ఆ విషయంలో మనం వెనకబడిపోయి ఈ లోకములోని కార్యక్రమాల్లో మన జీవితాన్ని మనము వెళ్ళబుచ్చుతున్నాం. కాబట్టి ఈ క్రిస్మస్ వేళల్లో మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారో, ఆయన మనకు ఏమి చేశాడో, ఆయన యొక్క కార్యాలు ఏమిటో, ఎలాంటి స్థితిలోనికి మనం నడిపింపబడ్డామో ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుని మరలా దేవుని యొక్క ప్రేమను మన హృదయంలో పెంపొందించుకుని ఆయనకు కృతజ్ఞత కలిగిన వ్యక్తులుగా, ఆయన ఏమైతే చేశాడో దాని విషయమై అనినిత్యము ఆయన స్తుతించి గణపరిచే విధంగా మన జీవితాలను మనం మలుచుకోవాలి. 12వ వచనంలో మనం చూసినట్లయితే తేజో వాసులైన పరిశుద్ధుల స్వాస్యంలో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బ్రతిమాలుచున్నారు. అసలు పరిశుద్ధుల యొక్క స్వాస్యములో మనం ఉండటానికి ఏ విధమైన అర్హత లేదు. ఒక వ్యక్తి పరలోకంలోనికి వెళ్ళటానికి, పరలోకం యొక్క స్వాస్యాన్ని అనుభవించటానికి, ఆ మహిమగల సింహాసనం ఎదుట దేవుని యొక్క పరిశుద్ధులతో మనం గడపటానికి మనకి ఏ విధమైన అర్హత లేదు. అలాగే మానవుని యొక్క జ్ఞానాన్ని బట్టి దేవుని యొక్క సింహాసనాన్ని మనం అందుకుంటానికి కావలసిన ఏ ప్రయోగం కూడా మనిషి దగ్గర లేదు. ఈ మధ్య ఏం చేస్తున్నారంటే నానో టెక్నాలజీ అని ఒక టెక్నాలజీ ఉంది. అంటే కంటికి కనిపించినంత
టెక్నాలజీ. అంటే ఒక అణువుని కొన్ని లక్షల కణాలుగా మనం విభజిస్తే మనకు కంటికి కనిపించిన ఒక కణం వస్తుంది. ఆ కణంతో ఏం చేశారంటే చైనా వారు నిచ్చెన తయారు చేస్తూ ఉన్నారు. అంటే సూది కంటే కూడా సన్నని రాడ్స్, కానీ చాలా స్ట్రెంగ్త్గా ఉంటాయి. ఇది నానో టెక్నాలజీలో ఒక టెక్నాలజీ, సాంకేతికత. అయితే దీంతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆకాశంలోనికి నిచ్చెన కడతా ఉన్నారు. ఆకాశంలోనికి నిచ్చెన కడతారు. మన కంటికి కనిపించిన ఆ రాడ్ల మీద మనం ఎక్కినప్పుడు మన బరువులు కూడా అవి తట్టుకుని ఉంటాయి. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏమైందంటే వీరు ప్రయోగం చేసినప్పటికీ కూడా అక్కడ ఆ నానో టెక్నాలజీతో తయారు చేసిన ఆ ఇనప రాడ్లు ఏమైతున్నాయో, అంటే కంటికి కనిపించని ఆ దారంతో లేదంటే ఆ రాడ్లతో తయారు చేసిన టెక్నాలజీకి సంబంధించిన రాడ్లు ఏమైతే ఉన్నావో కొంత పైకి వెళ్ళిన తర్వాత ఆ ప్రెజర్ను తట్టుకోలేకపోతా ఉన్నాయి. అంటే మానవుని యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో, మానవుని యొక్క జ్ఞానం ఏదైతే ఉందో, ఆ జ్ఞానంతో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్వాస్యాన్ని ఏ వ్యక్తి కూడా తను సంపాదించుకోలేని స్థితి. అది కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మనకు పాప విమోచన ద్వారా పరిశుద్ధులుగా మనం మార్చబడటం ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారానే తండ్రి దగ్గరికి మనం వెళ్ళగలము, తండ్రి యొక్క స్వాస్థ్యాన్ని అనుభవించగలము, ఆ తేజో మహిమలో నిత్యత్వంలో మనం మన్నగలము. కాబట్టి పౌలు గారు ఏం చెప్తున్నారంటే కొలస్సీలకు తేజోవాసులైన పరిశుద్ధ స్వాస్థ్యములో పాలివారమగుటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవల్లని దేవుణ్ణి బతిమాలుచున్నాను అంటాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటం వల్ల మొట్టమొదటిగా మన జీవితంలో మనకు కలిగిన ఒక గొప్ప దీవెన, ఒక గొప్ప ఆశీర్వాదం, గొప్ప మేలు ఏమిటంటే ఎప్పటికీ మనము చేరుకోలేని పరలోక స్వాస్యమైన తేజోవాసులు నివసించే ఆ స్వాస్యంలోనికి మనం వెళ్ళటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ దేహమందు వచ్చి ఆ దేహంలో మన పాపానికి విమోచన చేసి మనల్ని పరిశుద్ధులుగా చేసి తేజోవాసులుగా చేసి మనము చేరుకోలేని ఆ పరలోక స్వాస్యాన్ని దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు. కాబట్టి దీని విషయమై మనం ఏం చేయాలంటే ప్రభువైన యేసుక్రీస్తుకి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అదే క్రిస్మస్ ఆరాధన. ప్రభువైన యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో దాన్ని మనము హృదయపూర్వకంగా ప్రభువైన యేసుక్రీస్తుని మనము ఆరాధించడమే నిజమైన క్రిస్మస్ అని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకి ఏమి కలిగినాయి అంటే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఎందుకు దేవుడికి మనం కృతజ్ఞత చెల్లించాలి? ఎందుకు క్రిస్మస్ చేయాలి? ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తుని మనం ఆరాధించాలి అని అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా సాతాను సంబంధమైన అంధకార సంబంధమైన అంటే పాపయుక్తమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. ఆ పాపయుక్తమైన జీవితంలో నుంచి ఆ సాతాను యొక్క అధికారంలో నుంచి విడుదల కలిగించే పరిశుద్ధుడు ఒకటి కావాలి. ఆ పరిశుద్ధుడు ఎవరంటే తండ్రి అయిన దేవుడే కుమారుడుగా ఈ లోకానికి వాక్యమే శరీరధారి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు యొక్క శిలువ యాగము ద్వారా సాతాను యొక్క అధికారంలో నుంచి అంధకార సంబంధమైన విషయాల్లో నుంచి మనలను ప్రభువైన యేసుక్రీస్తు వారు విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశారు. అంటే ఈ లోకపరమైన రాజ్యము కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండో రాకడలో వచ్చే ఆ రాజ్య నివాసులుగా మనం వెళ్ళాలంటే, ఆ పరిశుద్ధ స్వాస్యంలో మనం జీవించాలంటే మనలను మనం ఏం చేయాలి? పరిశుద్ధులుగా మనం చేసుకోవాలి. అయితే మనలను మనం పరిశుద్ధులుగా చేసుకుంటానికి మానవుని యొక్క శక్తి కానీ మానవుని యొక్క యుక్తి కానీ ఏమాత్రం సరిపోదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆ పరిశుద్ధులైన యేసుక్రీస్తు వారు కలవరిగిరిలో తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించడం వల్ల మనము పరిశుద్ధులు కాబట్టి ఆయన యొక్క కుమారుని యొక్క పరిశుద్ధుడైన యేసుక్రీస్తు యొక్క ఆ రాజ్యములో ఆయనతో పాటు మనము కూడా కుమారులుగా ఆయన రాజ్య నివాసులుగా మనము చేయబడ్డాం. ఈ విషయాలన్నీ మనం గమనించాలి.
ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలా అనగా ఆకాశమందున్నవి, భూమి యందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉండువాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. దేవుని యొక్క స్వరూపం గురించి ఆలోచన చేసినప్పుడు ఇక్కడ థియలాజికల్ ఒక సబ్జెక్ట్ ఉంది. ఇది అందరూ చాలా మీరు జాగ్రత్తగా వినాలి. ఆది సంభూతుడు అంటే ప్రముఖుడు అని అర్థం. ఆది సంభూతుడు అంటే ఏమని అర్థం? ప్రముఖుడు. గ్రీక్ లో ప్రోటోటోకాస్ అంటారు. ప్రోటోటోకాస్. అయితే ఈ లోకంలో రకరకాల డినామినేషన్స్ వచ్చినవి. ఆ డినామినేషన్స్ లో యెహోవా విట్నెస్ అని ఒకటి ఉంది. యెహోవా సాక్షులు. వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సృజింపబడ్డారు. తండ్రి చేత సృజింపబడిన కుమారుడు ఆయన. తండ్రి చేతిలో ఆయన పాత్ర. కాబట్టి తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు సమానం కాదు. కాబట్టి మనకు దేవుడు ఎవరంటే యెహోవాయే దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడు కాదని చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించే వారిగా, ప్రభువైన యేసుక్రీస్తుని మనం తెలుసుకున్న వారిగా, ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రితో సమానమైన దేవుడని, అసలు తండ్రే ప్రభువైన యేసుక్రీస్తు వారని, ఆయన పరలోకములో ఉన్న తండ్రి యొక్క కుమారుడని, తండ్రి కుమారుడు ఏకత్వం కలిగి ఉన్నారని మనం గమనించి ఏం చేయాలంటే, ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సృజింపబడలేదు కానీ ఆయనే సృష్టికర్త అయి సమస్తాన్ని సృజించిన ఆది సంభూతుడని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ లోకంలో అనేక రకాల డినామినేషన్స్ ఉన్నాయి. వీరందరూ రకరకాలుగా బోధిస్తూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే దేవుడు కాదు, ఆయన మనుష్య కుమారుడు, ఈ లోకానికి వచ్చాడు, తండ్రి యొక్క చేతిలో ఒక పాత్రని చెప్తానే వారు ఏం చేస్తున్నారంటే ఈయన మానవ స్వరూపి అయి వచ్చాడు. దేవుడు ఆత్మ గనుక ఆత్మదేవుడు మానవ శరీరంగా రావటానికి వీలు లేదు కాబట్టి ఆయన దేవుడు కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కన్యక గర్భమందు ఆయన పుట్టాడు. ఆయన దేవుడు కాదు కానీ దేవుడి చేత పరిశుద్ధుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. రకరకాల వాదాలు, రకరకాల థియలాజికల్ డిస్క్రిమినేషన్ చాలా ఉన్నాయి. కాబట్టి ఇవేమి కూడా మనం నమ్మకూడదు. ఆయన ఆది సంభూతుడు, ఆయన ద్వారానే సర్వము సృజింపబడ్డది, ఆయనే తండ్రి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుని ఏం చేయాలంటే ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్న ఆ ప్రాముఖ్యత ఏమిటో మనం ఏం చేయాలంటే గమనించి ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే ఆయన కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలాగనగా ఆకాశమందున్నవి కానీ, భూమి యందున్నవి కానీ, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైన సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఆయన మానవుడు దేవుడు కాదని ఎవరైనా చెబితే మనం ఏం చేయాలంటే ఈ వచనాన్ని మనం తీసుకుని సమస్తానికి ఆధారమైన వాడు దేవుడని మనము గుర్తెరగాలి. సామెతలు 8వ అధ్యాయానికి ఒకసారి రండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చూడండి. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు
తమ సరిహద్దులు మేరకుండినట్లు ఆయన సముద్రమునకు పొలిమేరలో ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొక్క ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి ఆనందించుచుంటిని. ఈ వాక్యాన్ని మీరు ఎవిడెన్స్ తీసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడు కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సృజింపబడిన వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సృష్టికర్త కాదని ఈ లోకంలో అనేక మంది రకరకాల జ్ఞానముతో ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడు కాదని వారు వాదిస్తూ ఉన్నారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం నమ్మకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రితో సమానమైన దేవుడని మనం విశ్వసించి ఆయనందు మన విశ్వాసముతో ముందుకు కొనసాగే వారిగా మనం ఉండాలి. ఎందుకంటే భూమి యొక్క పునాదులను నిర్మించినప్పుడు, సముద్రం యొక్క పొలిమేరలను ఏర్పరిచినప్పుడు, భూమికి మరి సరిహద్దులు నియమించినప్పుడు, మనుషుల యొక్క ఆ రూపాన్ని సృజించినప్పుడు ఆయన ఏం చేశాడంటే తండ్రి దగ్గర ప్రధాన శిల్పే అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి ఆనందించుచుంటిని. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సాక్షాత్తు దేవుడని మనం నమ్మాలి. ప్రభు యొక్క ఆ గుణగణాలను మనం తెలుసుకుని ఆయన మనకి ఏమై ఉన్నాడో దాన్ని విశ్వసించి ఈ లోకం యొక్క వాదముల వైపు మనం తిరగకుండా ప్రభు అయిన యేసుక్రీస్తులో విశ్వసించి ఆయన యందు కట్టబడే వారిగా మనం ఉండాలి. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే సంగమను శరీరమునకు ఆయన శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. అండర్లైన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా. మృతుల్లో నుంచి లేచుటలో ఆది సంభూతుడాయను. చనిపోయిన ఏ వ్యక్తి కూడా మరణాన్ని తిరిగి జయించలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడే మృతుల్లో నుంచి లేచుటలో ఆయన ఆది సంభూతుడాయను. ఎందుకంటే చాలామంది ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించలేదని కూడా కొన్ని రకాల వాగ్వివాదాలు ఉన్నాయి. అసలు సింపుల్ లాజిక్ మీకు అర్థమయ్యేలా చెప్తాను. లాజరు చనిపోయాడండి. చనిపోయిన లాజరుని ఎవరు లేపారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు లేపారు. యాయిరు కుమార్తె చనిపోయిందండి. చనిపోయిన యాయిరు కుమార్తెని ఎవరు లేపారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు లేపారు. ఇలాగా మనం ఆలోచన చేసినట్లయితే అనేక విషయాల్లో మృతులైన వారిని ప్రతి వారిని కూడా ఆయా సందర్భాలను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడని నిరూపించుకునేదానికి మృతులైన వారిని అనేక మందిని బైబిల్లో లేపారు. అయితే మనకు విశ్వాసులుగా మనకు అర్థం అవ్వాల్సిన ఒక చిన్న విశ్వాసం ఏమిటంటే చనిపోయిన మృతులను లేపిన యేసుక్రీస్తు వారు ఆయన చనిపోతే తిరిగి లేవలేరా? ఒక చిన్న లాజిక్. మనుషులు చనిపోయినప్పుడు చనిపోయిన మనుషులను సజీవులుగా లేపిన దేవుడు ఆయన చనిపోతే తిరిగి లేవలేడా? లేవగలడు కదా. ఇది మనకందరికీ సింపుల్గా అర్థం కావాలి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మృతుల్లో నుండి లేచుటలో ఆయన ఆది సంభూతుడైను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకున్నవలనని తండ్రి అభిష్టమాయ. అంటే తండ్రి కుమారుడు ఒకటే. అయితే తండ్రికి మహిమ కలిగేదానికి కుమారునికి పని చెప్పేదానికి తండ్రి ఏం చేసినంటే కుమారుడుగా ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో ఉన్న అసమానతలు ఏమైతే ఉన్నావో, ఈ లోకంలో మనిషి చేయలేని విషయాలు ఏమైతే ఉన్నావో అవన్నిటినీ కూడా కుమారుడుగా తానే చేసి కుమారుణ్ణి హెచ్చించేదానికి, కుమారుడికి మహిమ కలిగేదానికి, కుమారుడు అన్ని విషయాల్లో ఆధిపత్యం కలిగి అందరి చేత స్తుతింపబడేదానికి. కీర్తనలో ఒక చోట ఉంటుంది, అన్ని నామముల కంటే పైనామముగా ప్రభువైన యేసుక్రీస్తుని తండ్రి చేశాడు. కాబట్టి కుమారుణ్ణి హెచ్చించేదానికి
తండ్రి ఏం చేశాడంటే కుమారుని ద్వారా సమస్తాన్ని చేసి సమస్త మహిమ ఘనత కుమారుని కలగాలని తండ్రి యొక్క అభిష్టమయ్యను, తండ్రి యొక్క కోరిక అయ్యను. కాబట్టి తండ్రి అయిన దేవుడు, ఆత్మ అయిన దేవుడు, వాక్యమైన దేవుడు మరి కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా ఈ లోకానికి ఆయన వచ్చి తండ్రే కుమారుడిగా సమస్తాన్ని చేసిన దేవుడిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీరు మనస్సులో విరోధ భావం గలవారే ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణం వల్ల ఇప్పుడు మిమ్మును ఏం చేశాడు? సమాధానపరిచాడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మాట. ఎందుకంటే ఇప్పుడు ఆలోచన చేయండి, మనం ప్రసంగిలో 12వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట చెప్తాం. ఎవరైనా చనిపోయినప్పుడు మన్నైనది వెనకటి వలె మన్నుకు చేరును, దేవుడు దయచేసిన ఆత్మ దేవుని యొద్దకు పోవును. మరి దేవుడు దయచేసిన ఆత్మ దేవుని దగ్గరకు పోతే, మనుషులు చనిపోయిన తర్వాత మొన్నైపోతే, మరి పరలోకంలోకి వెళ్ళిన తర్వాత మనకు దేహం ఎలా వస్తుంది? అసలు మీరు ఆలోచన చేయాలి. పరలోకంలోనికి వెళ్ళిన తర్వాత మనకు దేహం ఎలా వస్తుంది? మొన్నైనది వెనకటి వల్లే మన్నుకు చేరిపోయిందండి. దేవుడు దయచేసిన ఆత్మ దేవుని ఎత్తుకు పోయింది. మరి మొన్నైపోయిన ఈ మన్నులో నుంచి శరీరం ఎలా వస్తుంది? ఈ శరీరంలోనికి ఆత్మ వస్తేనే కదా మనం మనుషులం అవుతాం. ఈ శరీరంలోనికి ఆత్మ రాకుండా, ఈ శరీరంలోనికి ఆత్మ ప్రవేశపెట్టకుండా పరలోకంలో ఒక బాలరాజు ఎలాగ తయారవుతాడు, ఒక ప్రసాద్ గారు ఎలా తయారవుతారు, ఒక షారోని ఎలాగ తయారవుతాడు? మరి అందరూ ఆత్మరూపంలో ఉంటే మరి దేహం లేకుండా ప్రభువైన యేసుక్రీస్తుని పరలోకంలో మనం చూడగలము? ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకం వెళ్ళిపోతూ అంటాడు, ఆయన ఇదిగో నేను ఎలాగైతే వచ్చానో మృతుల్లో నుంచి పునరుద్ధానుడై నేను ఎలాగైతే వచ్చానో మరలా మిమ్మల్ని కూడా అనాథలుగా చేయకుండా నేను అలాగే తీసుకెళ్తాను, నీవును నేను కూడా తండ్రితో కలిసి పరలోకంలో ఉంటామన్నాడు. అంటే పరలోకంలోనికి మనం వెళ్ళాలంటే మనకి ఏమి కావాలి? దేహం కావాలి. కాబట్టి ఈ దేహము, ఈ లోకంలో నివసిస్తున్న మనుషుని యొక్క దేహము పాపముతో చెడిపోయింది. పాపముతో పరలోకము చేరుకోలేని అంధకార సంబంధమైన లేదా పాప భూయిష్టమైన దేహముగా మానవుని యొక్క దేహం ఉంది. కాబట్టి ఈ దేహాన్ని పరిశుద్ధపరిచి పరలోకములో పరిశుద్ధమైన ఈ దేహములో దేవుని యొక్క ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మను మరలా ప్రభువైన యేసుక్రీస్తులో మనకు ఉంచి ఏం చేశాడంటే, ఆయన వచ్చినప్పుడు మరలా మనం లేచే స్థితిలోనికి పరిశుద్ధమైన దేహాన్ని సంతరించుకుని ప్రభు దగ్గర ఉన్న ఆ ఆత్మతో, అనగా ఆదిలో ప్రభువైన దేవుడు ఎలాగైతే మన్నును మరి ఆయన శరీరంగా ఎలాగ చేశాడో, తన ఆత్మ ద్వారా ఊపిరి ద్వారా నరుణ్ణి ఎలాగైతే సృజించాడో అదే కార్యక్రమము మరలా రెండో రాకట్లో మనకు తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం, మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 18 నుంచి మనం చదివినట్లయితే, 13 నుంచి 18 నుంచి మనం చదివినట్లయితే, మొదట ఎవరైతే ఉన్నారో వారు తమ వరుసల చుట్టూ ఎలాగైతే లేపబడతారో అలాగే మనము కూడా మరి పరిశుద్ధమైన దేహముతో ప్రభు మనకిచ్చిన ఆ ఆత్మ ఏదైతే ఉందో, ఆ రూపం ఏదైతే ఉందో దానిలో మనం కలుసుకునేదానికి దేవుడు ఏం చేశాడంటే, పరిశుద్ధుడైన దేవుడు ఆత్మ దేవుడు ఏం చేశాడంటే మన కొరకు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఇది మనకు అర్థం కావాలి. అందుకనే ఇక్కడ ఏముంది? తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచాను.
కొరింథీ పత్రికలో ఏమని రాయబడి ఉంటుందంటే, ప్రభు ఎందుకు వచ్చాడంటే దేహము నిమిత్తము ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే పాతి పెట్టబడిన మన దేహం ఏదైతే ఉందో ఆ దేహాన్ని పరిశుద్ధపరచడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధమైన ఆ దేహ స్థితిని మనకు కలగ చేయటానికి ఆయన శరీరధారిగా వచ్చాడు. కాబట్టి మనము లేపబడినప్పుడు ఎవరు కూడా ఇదిగో ఈ వ్యక్తి పాపానికి సంబంధించిన వాడు, ఈ వ్యక్తి అంధకారానికి సంబంధించిన వాడు, ఈ వ్యక్తి ఏ విధముగాను కూడా పరలోక రాజ్యానికి సరిపోని ఆ వ్యక్తి అని ఆ సాతాను మన మీద ఏ విధమైన మరి ఆ నిరూపణ చేయకుండా, ఆ ఆరోపణ చేయకుండా దేవుడు ఏం చేశాడంటే మన శరీరాలన్నింటినీ ఆయన బలపరిచేదానికి, పరిశుద్ధపరిచేదానికి, ప్రభు దగ్గర నిర్దోషులుగా మనం నిలబడేయడానికి, ప్రభు దగ్గర మనం పరిశుద్ధులుగా ఉండేదానికి, నిరపరాధులుగా ఉండేదానికి ప్రభు యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఆయన ఆత్మదేవుడు. దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి, ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక. అయితే ఈ ఆత్మదేవుడు ఏం చేశాడంటే మన పాపకరమైన ఈ దేహాన్ని పరిశుద్ధమైన దేహంగా పరలోకం తీసుకునేదానికి ఆయన ఏం చేశాడంటే పాప శరీర ఆకారములో ఈ లోకానికి వచ్చి మన కొరకు పాపముగా చేయబడి కలవరిగిలో తన రక్తాన్ని, పవిత్రమైన రక్తాన్ని చిందించి మన కొరకు తన శరీరాన్ని 39 కొరడా దెబ్బలతో చీల్చుకుని ఆ శరీరము చీల్చబడిన తర్వాత ఆ పాపయుక్తమైన ఆ శిక్ష ఆయన శరీరమందు ఆయన వేసుకుని మన శరీరాన్ని ఏం చేశాడంటే పవిత్రమైన శరీరముగా ఆయన మార్చాడు. అందువలన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాంసయుక్తమైన శరీరముతో ఈ లోకములో బాలుడిగా ఆయన జీవించాడు. యోధా పత్రికలో ఒక విషయం ఉంటుంది. మోషే చనిపోయిన తర్వాత మోషే యొక్క శరీరాన్ని పరలోకం తీసుకెళ్లేదానికి అక్కడ దూత వస్తుంది. యోధా పత్రిక ఒకసారి తీయండి. ప్రకటనకు ముందు 9వ వచనం చదవండి. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తగ్గించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపగా ప్రభు నిన్ను గద్దించునుగా కానీ ఆనేను. చూసారా, సాతాను గాడు ఎలాంటి వాడంటే మనం చనిపోయి పరలోకానికి ఎత్తబడే ముందు కూడా మన మీద వాడు నింద మోపుతా ఉంటాడు. మోషే శరీరం గురించి వాడు ఏం చేశాడంటే మోషే పాపం చేశాడు కాబట్టి పరలోకానికి తీసుకెళ్ళడానికి వీలు లేదని మిఖాయేలుతో వాడు దెబ్బలాడుతూ ఉన్నాడు. ఈ శరీరము నాది, ఈ శరీరము పరలోకానికి సంబంధించింది కాదు. ఇదిగో మోషే పాపం చేశాడు, ప్రజలకు విరోధంగా అక్కడ మాట్లాడాడు, దేవునికి విరోధంగా మాట్లాడాడు కాబట్టి మోషే పరలోకానికి తీసుకెళ్ళడానికి వీలు లేదని వాడు ఏం చేశాడంటే ప్రధాన దూత అయిన మిఖాయేలుతో దెబ్బలాడుతూ ఉన్నాడు. అప్పుడు మిఖాయేలు ఏం చేశాడంటే దేవుడు నిన్ను గద్దించునుగా కానీ మరి ఆ మాటని మోషే యొక్క శరీరాన్ని పరలోకానికి మిఖాయేలు దేవదూత తీసుకుని వెళ్ళాడు. కాబట్టి ఈ శరీరం పరలోకానికి వెళ్లకుండా ఉండేదానికి వాడు ఏం చేస్తాడంటే ఇదిగో పలానా పాలరాజు పలానా స్థితిలో పాపం చేశాడు, ఈ వ్యక్తి పలానా స్థితిలో పాపం చేశాడు కాబట్టి పాపము చేసిన ఈ శరీరము పరలోకానికి వెళ్ళటానికి వీలు లేదని వాడు ఏం చేస్తాడు, అక్కడ దూతలతోనూ ప్రభువైన యేసుక్రీస్తుని వాడు వాదిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ వాదన లేకుండా ఉండేదానికి ఆయన ఏం చేస్తుంటే మన శరీరాలన్నీ కూడా పవిత్రముగా మార్చబట్టడానికి, పవిత్రమైన ఆ స్థితిలోనికి మనం మార్చబట్టడానికి, మన మీద ఉన్న ఆరోపణలన్నీ పోయి మనం నిరపరాధులుగా ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర మనం నిలబడటానికి ఆయన ఏం చేశాడంటే మనకలాగే పాప శరీర ఆకారంతో పాపముగా చేయబడి ఈ లోకంలో మనల్ని పరిశుద్ధులుగా ఆయన చేశారు. కాబట్టి మనం ఏం చేయాలంటే క్రిస్మస్ చేయాలి, ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధించాలి. ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్న ఆ గొప్ప విషయాలను బట్టి మనం సంతోషించుచు దేవునికి ఎల్లప్పుడూ కూడా
కృతజ్ఞత కలిగిన జీవితాలతో మనం జీవించేవారిగా ఉండాలి. తర్వాత ఫైనలైజ్ చేస్తున్నాడు ఆయన, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము కింద సర్వ సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుంచి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఈ సువార్తకు పరిచారకుడినై ఉన్నాను. కాబట్టి ఇన్ని విషయాలు ఉన్నవి కాబట్టి మీరు ప్రభువైన యేసుక్రీస్తు అనే ఆ పునాది మీద మీరు స్థిరముగా కట్టబడిన వారైండి. మీరు ఏదైతే విన్నారో ఆకాశం కింద ఉన్న సర్వ సృష్టికి కూడా ప్రకటింపబడినట్టు సువార్త అనగా ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారి ఈ లోకానికి వచ్చి తేజోవాసుల పరిశుద్ధ స్వాస్థ్యములో మనల్ని పాలువారిగా చేసి సాతాను యొక్క అంధకారం నుంచి మనల్ని విడుదల చేసి వాడి యొక్క అధికారాన్ని ఆయన సిలువలో కొట్టివేసి మన మీద ఉన్న రుణపత్రాలన్నీ చింపివేసి ఆ యొక్క ప్రేమలో ఆ యొక్క స్థితిలో మనలందరినీ కూడా నిరపరాధులుగా పరిశుద్ధులుగా చేసి ఆ సంఘం అనే ఆ విషయంలో సంఘానికి శిరస్సుగా అనగా ప్రభువైన యేసుక్రీస్తులో రక్షింపబడిన మనకు దేవుని యొక్క ప్రేమను పంచేదానికి దేవుని యొక్క ప్రేమలో మనం కొనసాగేదానికి మనం ఎలాగ నడుచుకోవాలో ఆ సంఘం అనే శరీరానికి ప్రభువైన యేసుక్రీస్తే శిరస్సుగా ఉండి నడిపిస్తున్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఆయన అదృష్ట దేవుని స్వరూపి అయి ఉన్నాడని, అన్నిటికీ ఆది సంభూతుడై ఉన్నాడని, సర్వము కూడా ఆయన యందే ఉన్నవని, సర్వము ఆయన చేత సృజింపబడినని, ఆయన ద్వారానే ఆయన రక్తం ద్వారానే మనం దేవుని యొక్క రాజ నివాసులుగా చేయబడ్డామని, ఇదంతా కూడా క్రిస్మస్లో ఆయన శరీరధారిగా రావటం వల్లే ఇదంతా జరిగిందని మనం విశ్వసించి ఆ పునాది ఏదైతే ఉందో ఆ పునాదిలో కట్టబడిన దేవుని యొక్క వాక్యం ఏదైతే ఉందో రక్షింపబడిన ఆ స్థితి ఏదైతే ఉందో ఆయన రక్తంలో కడగబడిన ఆ స్థితి ఏదైతే ఉందో ఆ పునాది మీద మనం స్థిరముగా ఉండి మనం ఏమి విన్నాం, దేని ద్వారా మనము రక్షింపబడ్డాం, దేని ద్వారా మనం కడగబడ్డాం, దేని ద్వారా దేవుని యొక్క రాజ్య నివాసులుగా మనము ఈ లోకంలో మనం జీవిస్తున్నాం, ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుని మనం ఏం చేయాలంటే నిరీక్షణ కలిగి ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండో రాకడలో వస్తారు, ఆయనతో పాటు మనము పరిశుద్ధమైన దేహంతో ఎత్తబడతామని ఆ నిరీక్షణ ఏదైతే మనకు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కలిగిందో దాని నుంచి మనము తొలగిపోకుండా ప్రభువైన యేసుక్రీస్తులో ఆ విశ్వాసంలో మనం స్థిరముగా ఉండి దేవుని యొక్క కృపను మనం అనుభవించే వారిగా ఉండాలనేది కొలసీలకు పౌలు గారు రాస్తూ మనకు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క ఆ ఆధిక్యత ఏమైతే ఉందో తండ్రి అయిన దేవుని యొక్క ఆధిక్యత సర్వము కూడా క్రీస్తులో ఉందని, ప్రభువైన యేసుక్రీస్తే దేవుని యొక్క స్వరూపమని, ఆయనే మొదటివాడని, ఆయనలోనే రక్షణ ఉందని, ఆయనలోనే సమస్తము సమాధానపరచబడి ఉందని, ఆయనే మనకు శిరస్సని, ఆయన మృతుల్లో నుంచి లేచుట్లో ఆది సంభూతుడని, సర్వ దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత క్రీస్తులో నివసిస్తుందని, అన్నిటికీ మించి తండ్రితో శిలువ కార్యం ద్వారా మనలను సమస్తాన్ని మరి తీసివేసి మనలో ఉన్న ప్రతి విధమైన రుగ్మతను కడిగివేసి తండ్రికి మనకి సమాధానాన్ని ఆయన పంచిన సమాధానకర్త అని కదా, ఆదరణకర్త సమాధానకర్త అని మనకి ఆయనకు పేర్లు, ఆయన భుజం మీద రాజ్యభారము ఉండును. మనం యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో చూసినట్లయితే ఇవన్నీ క్రిస్మస్లో మనం చూస్తూ ఉంటాం. అయితే తండ్రి యొక్క మహిమ కుమారుడై ఉన్నాడు. మరి కుమారుడి యొక్క మహిమ ఎవరు? కుమారుడి యొక్క మహిమ మనం. మరి మన మహిమ ఎవరు? దేవుడా, పరిశుద్ధాత్ముడా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకిచ్చిన ఆధిక్యం. పురుషుడైతే దేవుని పోలికనియు, పురుషుడైతే దేవుని పోలికయు మహిమనై ఉన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకున్నది కాదు, కానీ స్త్రీ పురుషుడికి మహిమై ఉన్నది. ఎలా అనగా స్త్రీ పురుషుడి నుంచి కలిగినే కానీ పురుషుడు స్త్రీ నుంచి కలిగలేదు. ఇక్కడ
ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, అదృశ్య దేవుని యొక్క మహిమ ప్రభువైన యేసుక్రీస్తు వారు అయి ఉన్నారు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆ దేవుని యొక్క పోలిక మహిమ ఎవరై ఉన్నారు? పురుషులై ఉన్నారు. అంటే సంఘంలో ఉన్న పురుషులై ఉన్నారు. ఈ పురుషుని యొక్క మహిమ ఎవరై ఉన్నారు? స్త్రీ అయి ఉంది. అంటే టోటల్గా నీవు నేను కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమగా మనము ఉన్నాం. ఆయన యొక్క కిరీటముగా ఉన్నాం. ఆయనతో సమానమైన స్థాయి కలిగి ఉన్నాం. అది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు వచ్చింది. కాబట్టి ప్రతి వారు కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క మహిమకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగ విధేయత కలిగి తండ్రి యొక్క అభిష్టాన్ని నెరవేర్చి తండ్రికి మహిమగా ఉన్నారో, అలాగే సంఘములో ఉన్న ప్రతి స్త్రీ పురుషుడు కూడా అదృశ్య దేవుని యొక్క మహిమగా మనం కూడా ఏం చేయాలంటే తండ్రికి విధేయత కలిగి తండ్రి యొక్క ఆశను నెరవేర్చే కుమారులుగా మనము కూడా జీవించాలి. ఇది దేవుడు క్రిస్మస్లో మన నుండి కోరుకునేది. తండ్రి యొక్క బాధ్యతను కుమారుడైన యేసుక్రీస్తు వారు ఎలాగైతే నిర్వర్తించారో, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆ కృపను బట్టి, ఆయన శిలువ యాగాన్ని బట్టి మనము కూడా తండ్రి యొక్క రాజ్య నివాసులుగా మనం చేయబడ్డాము. కాబట్టి ఆ తండ్రి మహిమగా, తండ్రి యొక్క పోలికగా మనము కూడా సాక్షాత్తు యేసుక్రీస్తు యొక్క స్వరూపంలోనికి మార్చబడి ఆయనకు మహిమగా, ఆయన యొక్క పోలికగా ఈ లోకానికి ప్రేమను చూపించేవారిగా మనం ఉండాలి. ఇది క్రిస్మస్లో మనం చేసే ఇదన్నమాట. ఎందుకు దేవుడు ఆయనతో మనల్ని సమాధానపరిచాడు, ఎందుకు తేజోవాసంలో స్వాస్యాన్ని ఇచ్చాడు, ఎందుకు దేవుని యొక్క రాజ్య నివాసులుగా, దేవుని కుమారులుగా మనల్ని మలిచాడు, మన శరీరాన్ని ఎందుకు మరి పరిశుద్ధముగా ఆయన దేహములో సమాధానపరిచాడు, ఎందుకు మనలను ఆయన ఆది సంభూతిని వారసులుగా చేసాడు, ఈ విషయాలన్నిటినీ ఆయనే ఎందుకు మనకు శిరస్సుగా ఉన్నాడు, ఆయన ఎందుకు మనల్ని సృజించాడు, ఆయన మన కొరకు ఎందుకు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు, ఈ విషయాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని మనం ఏం చేయాలంటే మనము దేవుని పోలికై ఉన్నామని, దేవునికి మహిమకరమైన ఆ ఆభరణములుగా ఈ లోకములో జీవించి క్రీస్తు ప్రేమను మనం ఏం చేయాలంటే క్రిస్మస్లో ఇతరులకు చూపించాలి. చూపించినప్పుడు ఏమవుతుందంటే మనము దేవుని యొక్క పోలికయు, దేవుని యొక్క మహిమయు ఈ లోకానికి చూపించే వ్యక్తులుగా మనం మారబడతాం, మరల్చబడతాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ స్టేటస్ను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనకి దేవుడు ఇచ్చిన గొప్ప స్టేటస్, ఎంత స్టేటస్ అండి! దేవునికి మహిమ, దేవుని యొక్క పోలిక అంటే ఎంత గొప్ప స్టేటస్. కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుడిచ్చిన ఆ స్టేటస్ను చెప్పసఖ్యము కానీ దేవుని వరము క్రీస్తు అంటాడు. ఆ స్టేటస్ని మనం ఏం చేస్తున్నామంటే దిగజార్చుకుని క్రిస్మస్ అయిపోయిన తర్వాత మరలా మన పనుల్లోనికి మనము వెళ్ళిపోతా ఉన్నాం. దేవుడు ఎందుకు ఆత్మదేవుడు ఈ లోకానికి శరీరంతో వచ్చాడు, ఎందుకు మనకి ఎంత గొప్ప స్థితిని కలిగజేశాడు అనేది మనం మర్చిపోయి దేవుని యొక్క ప్రేమలో వెనకబడిపోతున్నాం. అయిపోయింది పాఠము. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 12 నుంచి కొన్ని మాటలు. తన్ను ఎందరు అంగీకరించిన వారందరికీ అనగా తన నామమందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలకు అవుటకు ఆయన అధికారము అనుగ్రహించింది. వారు దేవుని వల్ల పుట్టిన వారే గాని రక్తం వల్లైనను, శరీరేచ్ఛల వల్లైనను, మనుజేచ్ఛల వల్లైనను పుట్టిన వారు కాదు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కలుగుతుంది. అర్థం కావాలి వాక్యం. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరిస్తారో, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసిస్తారో వారందరికీ కూడా దేవుని పిల్లలటకు అధికారం అనుగ్రహించాడు తండ్రి.
కాబట్టి ఆ అధికారాన్ని కలిగిన వారముగా, ఆయన స్వరూపాన్ని కలిగిన వారముగా, ఆయన మహిమను కలిగిన వారముగా, ఆయన చేత సృజింపబడిన వారముగా, ఆయన తేజో నివాసంలో స్వాస్థ్యము కలిగిన వారముగా, ఆయన చేత విమోచించబడిన వారముగా, ఆయన రాజ్య కుమారులుగా, ఆయన శరీరముగా, ఇన్ని ఆధిక్యతలు ప్రభువైన యేసుక్రీస్తులో మనము కలిగి ఉన్నాము. కాబట్టి ఆ కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు యొక్క మహిమలో మనము కట్టబడుతూ మనం ఏం చేయాలంటే పరిపూర్ణతలోని నుంచి అతి పరిపూర్ణతలోనికి, అనగా యేసుక్రీస్తు యొక్క స్వభావంలోనికి మారటానికి మనం ఏం చేయాలి? ఈ క్రిస్మస్ వేళల్లో మనం ప్రయత్నం చేయాలి. యోహాను సువార్త 14:8 అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేనెంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూసిన వాడు తండ్రిని చూచుచున్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? అర్థం కావాలి. ఇక్కడ ఏం అర్థం కావాలంటే, ప్రభువైన యేసుక్రీస్తుతో శిష్యులు 3.5 సంవత్సరాలు గడిపారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నేనే తండ్రిని అనేక విషయాలు వారికి బోధించారు. అయినప్పటికీ అర్థం కాలేదు. ఈయన సిలువకి వెళ్ళిపోతే మీ మనసులో కలవల పరనీకుడి పరలోకంలో స్వాస్థ్యాలు మీకు అందరికీ సమకూర్చడానికి నేను వెళ్తా ఉన్నాను, తండ్రి యొక్క అనేక నివాసాలు కావాలని చెప్తా ఉంటుంటే ఫిలిప్పు మళ్ళీ మొదలుకు వచ్చాడు. ఏమంటున్నాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, అయ్యా, తండ్రిని ఒకసారి జీవించండి, మాకు అదే అంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే, ఇంతకాలం మీ దగ్గర ఉన్నాను కదా, నన్ను చూస్తూ ఉన్నప్పుడు నేనే తండ్రిని మీకు అనిపించలేదా? తండ్రి నేను కూడా ఏకమై ఉన్నాను, నన్ను చూసిన వాడు తండ్రిని చూస్తున్నాడు గనక తండ్రిని కనపరచుమని ఎలా మరలా నీవు నన్ను ప్రశ్న వేస్తున్నావని ఫిలిప్పుని అడిగాడు. ఇప్పుడు మీకు అందరికీ క్రిస్మస్ ప్రశ్న ఏమిటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రిని కనపరిచారు. మనకు తండ్రి, మనకు శిరస్సు, మనల్ని విమోచించిన యేసుక్రీస్తుని క్రిస్మస్లో మనం కనపరచాలి కదా. నిన్ను చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు కనిపించాలి కదా. ఒక భక్తుడు అంటాడు, ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే, ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. ఇప్పుడు మనల్ని చూసి ఇతరులు పాడాలి. ఏంటంటే, పాలరాజు వదనములో నా క్రీస్తుని నే చూసే. ఎవరైనా మనం చూసి మన యొక్క ముఖాన్ని చూసి మన ముఖములో ప్రభువైన యేసుక్రీస్తు కనిపిస్తున్నాడని ఎవరైనా సాక్ష్యం చెప్తున్నారా? ఇన్ని క్రిస్మస్ మనం జరుపుకున్నాం, నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్తున్నావు కదా. పాలరాజు, ప్రభువైన యేసుక్రీస్తుని నాకు చూపించని ఎవరైనా నన్ను అడిగారు అనుకో, ఇదిగో ఇన్నాళ్ళు కూడా ప్రభువైన యేసుక్రీస్తుతో నేను సహవాసం చేశాను, నన్ను చూస్తే నా తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు కనపడటం లేదని నీవు సాక్ష్యం చెప్పగలవా? ప్రభువైన యేసుక్రీస్తు వారు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. తండ్రిని నాకు చూపించు ఫిలిప్ అంటే, ఇదిగో ఇంతకాలం నీతో నేను ఉన్నాను కదా, నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టు నీకు అనిపించలేదా? తండ్రి చేసిన కార్యాలు నేను చేయలేదా? చనిపోయిన వారిని నేను లేపలేదా? గుడ్డివారికి నేను కళ్ళు ఇవ్వలేదా? కుంటివారికి నేను కాళ్ళు ఇవ్వలేదా? ఎన్నో కార్యాలు నేను చేశాను కదా. తండ్రి చేసిన కార్యాలన్నీ నేను చేస్తా ఉన్నాను కదా. తండ్రి ప్రవర్తించినట్లే నేను ప్రవర్తించాను కదా. తండ్రి చెప్పిన మాటలే నేను చెప్పాను కదా. నన్ను చూస్తే మీకు తండ్రి కనిపించటం లేదా? దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ వేళల్లో నువ్వు చూపించిన ప్రేమను బట్టి, నీవు మాట్లాడిన మాటను బట్టి, నీవు ప్రవర్తించిన తీరును బట్టి నీ వదనములో క్రీస్తు కనిపించాలి. ఒకవేళ నీ వదనములో, నా వదనములో, నీ ముఖంలో, నా ముఖంలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆ రూపము, స్వరూపము, పోలిక, ఆ మహిమ కనిపించకపోతే నువ్వు ఎన్ని క్రిస్మస్లు చేసినా, అన్ని క్రిస్మస్లు కూడా బూడిదలో పోసినా పన్నీరే. నీలో క్రీస్తుని చూడాలి, నీలో తండ్రిని చూడాలి. అలాగ చూసినప్పుడే నీ జీవితంలో
నిజమైన యేసుక్రీస్తు యొక్క వాక్యము, నిజమైన యేసుక్రీస్తు అనే ఆ శరీరధారి నీ శరీరంలో నివసిస్తున్నాడు. కాబట్టి అదృశ్య దేవుని స్వరూపి అయిన క్రీస్తు, ఆ స్వరూపము పోలిక మయమైన మనము ప్రభువైన యేసుక్రీస్తులాగా నడుచుకుంటున్నామా? అలాంటి పవిత్రమైన జీవితాన్ని మనం జీవించగలుగుతున్నామా? మొదటి యోహాను పత్రిక ఫైనల్ చేసేసాడు యోహాను. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపిన. అండర్లైన్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపిన. ఇందులో ప్రేమ ఉన్నది. చదవండి. ప్రియులారా, దేవుడు మనల్ని ఎలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఏ మనుషుని దేవుడు ఎన్నడూ చూసి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచిండును. ఆయన ప్రేమ మన యందు పరిపూర్ణమగును. యు హావ్ టు ఎక్స్ప్రెస్ వాట్ యు రిసీవ్డ్, వాట్ యు ఆర్ గివింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నుంచి ఏ ప్రేమ అయితే నువ్వు పొందుకున్నావో ఆ ప్రేమను ఇతరులకు మనం పంచేవారిగా ఉండాలి. దట్ ఈస్ క్రిస్మస్. Christmas is nothing but giving, not receiving. You are receiving the Christ, you are giving the Christ to the world. ప్రభువైన యేసుక్రీస్తుని మీరు పొందుకుని ఉన్నారు. అదే ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంచిపెట్టాలి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ క్రిస్మస్ లో కనబడుతుంది. మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసించువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు కుమారుణ్ణి తండ్రి అనుగ్రహించని. ఇందులో ప్రేమ ఉన్నది. ఇందులో ప్రాయశ్చిత్తం ఉన్నది. ఇందులో పరలోకం ఉన్నది. ఇందులో దేవుని యొక్క కృప ఉన్నది. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రేమను పొందుకున్న మనము, ఏ మనుష్యుడు కూడా దేవుణ్ణి చూడలేదు, కానీ నీవు చేసిన కార్యములను బట్టి, నీవు చూపించిన ప్రేమను బట్టి మనం ఒకరినొకరు ప్రేమించిన దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మన యందు పరిపూర్ణమగును. ఆయన యొక్క మహిమ మన యందు పరిపూర్ణమగును. ఆయన పోలిక మన యందు పరిపూర్ణమగును. ఎలాగ పరిపూర్ణమవుతుందంటే యూ హ్యావ్ టు షో ద లవ్ ఆఫ్ క్రైస్ట్ త్రూ గివింగ్. యేసుక్రీస్తు యొక్క ప్రేమను ఇతరులకు పంచడం ద్వారా, ఇతరుల యొక్క అవసరాలను మనము పోడ్చడం ద్వారా ఏమవుతుందంటే నీ వదనములో, నా వదనములో ప్రభు అయిన యేసుక్రీస్తుని వారు చూడగలరు. ఎందుకంటే ఏ మనుష్యుడు దేవుని చూడలేదు, కానీ నీ ముఖములో నీవు చేసిన కార్యాలను బట్టి, నీవు చేసిన సహాయతను బట్టి, నీవు చూపించిన ఆ ప్రేమను బట్టి నీ ముఖములో దేవుని యొక్క తండ్రి యొక్క ముఖం కనిపించాలి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ముఖం కనిపించాలి. పరిశుద్ధాత్మ కార్యం నీ ద్వారా జరగాలి. అప్పుడు నిజమైన క్రిస్మస్, నిజమైన క్రీస్తు నీ హృదయంలో ఉదయించినట్లు. కాబట్టి you have to show the invisible God to your life. అదృశ్య దేవుని యొక్క స్వరూపాన్ని నీ జీవితం ద్వారా ఇతరులకు చూపించగలగాలి. అదృశ్య దేవుని పోలికను ప్రభువైన యేసుక్రీస్తు వారు మాంసయుక్తమైన దేహం ద్వారా ఈ లోకంలో పరిశుద్ధముగా జీవించడం ద్వారా, తన ప్రేమను లోకానికి చాటడం ద్వారా అదృశ్య దేవుని స్వరూపాన్ని, మహిమను ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి చాటి చూపించారు. అదే యేసుక్రీస్తుని నమ్ముకున్న నీవు ఆయన అదృశ్య స్వరూపాన్ని, ఏ మానవుడు కూడా దేవుణ్ణి చూడలేదు, కానీ నీ క్రియలను బట్టి, నీ పరిశుద్ధతను బట్టి, నీవు ప్రవర్తించే తీరును బట్టి నీ ముఖములో, నా ముఖములో అదృశ్య దేవుని స్వరూపమైన యేసుక్రీస్తుని చూడగలిగినప్పుడు నిజమైన క్రిస్మస్ నీ గృహంలో, నీ హృదయంలో జరుగుతుంది. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేసి తన ప్రేమను ఈ క్రిస్మస్ వేళల్లో పంచే ఆ గొప్ప స్థితి మనందరికీ
దయచేయునుగాక. ఆమేన్.